హాయ్ ఫ్రెండ్స్, అమెరికాపై ఇప్పుడు ఒక్కసారిగా కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి. ఒక్కటేమిటి, అన్నీ ఒకేసారి. ఒకవైపు భారత్కు మద్దతుగా నిలబడిన రష్యా అమెరికన్ కంపెనీలు నడిపే కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం సిపిసిను బంద్ చేస్తామని బెదిరిస్తుంది. మరోవైపు భారత్పై టారిఫ్లు విధిస్తామని బెదిరించిన అమెరికా ఇప్పుడు తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఫ్రెండ్స్, ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నప్పటికీ అమెరికా షేర్ మార్కెట్ ఒక్క రోజులోనే $1.1 ట్రిలియన్ పైగా నష్టపోయింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా ముందుంది. అమెరికాకు అసలైన షాక్ ఇచ్చిన వార్త ఏంటంటే, రష్యా నుంచి భారత్కు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు చేరుకుంటున్నాయి. గత వారంలో ఎన్నో ట్యాంకర్లు భారత్లోని వివిధ ఓడరేవులకు వచ్చాయి. అమెరికా, యూకే ఒత్తిడిని పట్టించుకోకుండా రష్యన్ ట్యాంకర్లు భారత్కు క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్నాయి. అయితే ఈ దౌత్యపరమైన ఆటలో భారత్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది, ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను తప్పక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు సంబంధించిన ప్రతి అప్డేట్, కీలక సమాచారం మీకు అందించేందుకు మేము ఎంతగానో కష్టపడుతున్నాం. కావున ఈ వీడియోను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి సమాచారం అందరికీ తెలియాలి. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్య ఆటలో తానే గొప్ప ఆటగాడని, తన గుప్పెట్లో ప్రపంచం మొత్తం ఉందని గొప్పలు చెప్పుకుంటాడు. కానీ భారత్ మాత్రం చాకచక్యంగా అమెరికా స్థాయి ఏంటో ట్రంప్కు చూపించింది. ఇప్పుడు ట్రంప్కు భారత్ను ఎదుర్కొనే ఎలాంటి చాణక్యం కనిపించడం లేదు. భారత్పై టారిఫ్లు విధిస్తామని బెదిరించిన ట్రంప్ ఇప్పుడు తన దేశ షేర్ మార్కెట్లో ఒక్క రోజులోనే $1.1 ట్రిలియన్ పోగొట్టుకున్నాడు. ఈ నష్టం కేవలం ఒక మార్కెట్కు మాత్రమే పరిమితం కాదు. ఇది అమెరికాకు భారత్పై ఉన్న కోపం, నిరాశ, అసూయలకు ఒక స్పష్టమైన సంకేతం. ఎందుకంటే భారత్ అమెరికా ఎనర్జీ గేమ్ ప్లాన్ను తలకిందులు చేసేలా ఒక అద్భుతమైన చాణక్య ఆట ఆడింది. తాజా గణాంకాలు చూస్తే జూలై 24 నుంచి జూలై 31 వరకు సుమారు 22 భారీ రష్యన్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు భారత్లోని వివిధ ఓడరేవులకు చేరాయి. ఈ ట్యాంకర్లు సింగపూర్, శ్రీలంక, యుఏఈ వంటి మార్గాల ద్వారా భారత్లోకి ప్రవేశించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సరఫరా అమెరికా, యూకే నుంచి వచ్చిన భారీ ఒత్తిడిని పట్టించుకోకుండా జరిగింది. అంటే రష్యా భారత్కు క్రూడ్ ఆయిల్ సరఫరాను కొనసాగించడమే కాదు, ఇప్పుడు రష్యా, భారత్ మధ్య బైపాస్ ఛానల్స్ కూడా సక్రియమయ్యాయి. ఈ ఛానల్స్ ద్వారా ఆయిల్ సరఫరా జరుగుతుంది, అది కూడా అమెరికా కళ్ళు చెమ్మగిల్లేలా. అంతేకాదు, సిపిసి పైప్లైన్ను బంద్ చేస్తామని రష్యా ఇచ్చిన హెచ్చరిక అసలైన ఆటగా మారి అమెరికాకు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇక రష్యా హెచ్చరిక గురించి మరింత స్పష్టంగా మాట్లాడుకుంటే, అమెరికా భారత్పై బెదిరింపు వ్యాఖ్యలు చేయగానే రష్యా యూరోప్ ఎనర్జీ సరఫరాకు జీవనాడిలో ఉన్న కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం సిపిసిను లక్ష్యంగా చేసుకుంది. ఈ పైప్లైన్ ద్వారా కజకిస్తాన్, రష్యా నుంచి అమెరికా, యూరోప్కు కూడా క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 12 లక్షల బ్యారెల్స్ ఆయిల్ ఈ పైప్లైన్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. దీని నియంత్రణ పూర్తిగా రష్యా చేతిలో ఉంది. ఒకవేళ రష్యా ఈ పైప్లైన్ను ఆపివేస్తే అమెరికా, యూరోప్లకు భారీ నష్టం జరుగుతుంది. ఈ పైప్లైన్ కజకిస్తాన్ నుంచి రష్యా భూభాగం గుండా వెళ్తుంది. రష్యా అనుమతి లేకుండా కజకిస్తాన్ ఆయిల్ బయటకు రాదు. ఈ పైప్లైన్ను నిర్వహించే అమెరికన్ కంపెనీలైన షెవ్రాన్, ఎక్సాన్ మొబైల్, షెల్ కంపెనీలకు ఇది పెద్ద దెబ్బే. రష్యా ఇప్పుడు బహిరంగంగా భారత్ వైపు నిలబడి అమెరికాకు సవాల్ విసురుతుంది. ఇక భారత్ ఆడిన మాస్టర్ స్ట్రోక్ను ఒకసారి చూద్దాం. రష్యా నుంచి నేరుగా క్రూడ్ ఆయిల్ తీసుకుంటే అమెరికా ఆగ్రహం తెచ్చుకుంటుందని గ్రహించిన భారత్ ఒక తెలివైన చాణక్య రీతిలో మార్గం కనుగొన్నది. రష్యన్ ఆయిల్ను గల్ఫ్ బ్లెండ్ లేదా ఏషియన్ మిక్స్ క్రూడ్గా పేరు మార్చి సరఫరా చేస్తుంది. రిలయన్స్ లాంటి భారతీయ కంపెనీలు ఈ ఆయిల్ను ఇతర సోర్సుల పేరిట భారత్కు తీసుకొస్తున్నాయి. ఇలా ఆయిల్ రష్యాదే అయినా అమెరికాకు దాని మూలం తెలియకుండా చేస్తుంది. ఈ చాకచక్యం వల్ల భారత్ అమెరికా, యూకే ఆంక్షలను సమర్థవంతంగా తప్పించుకుంటుంది. అయితే ఇప్పుడు కథ మరో మలుపు తిరిగింది. ఇది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. భారత్ కేవలం క్రూడ్ ఆయిల్ కొనే దేశం కాదు, ఇప్పుడు ఒక ఎనర్జీ ఎక్స్పోర్ట్ శక్తిగా గ్లోబల్ మార్కెట్లో ఒక సూపర్ పవర్గా ఎదిగింది. రష్యా నుంచి తక్కువ ధరకు కొన్న క్రూడ్ ఆయిల్ను తన అత్యాధునిక రిఫైనరీలలో ప్రాసెస్ చేసి రిఫైన్డ్ ప్రొడక్ట్స్ను యూరోప్, పొరుగు దేశాలకు విక్రయిస్తుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం అమెరికా, యూకే ఆంక్షలను లెక్క చేయకుండా భారత కంపెనీలు రష్యన్ ఆయిల్ను రిఫైన్ చేసి పాశ్చాత్య మార్కెట్లలోకి తిరిగి అమ్ముతున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ రిఫైన్డ్ ఆయిల్ అమెరికా పెట్రోల్ పంపులకు కూడా చేరుతుంది, అది కూడా అమెరికాకు తెలియకుండా. అమెరికా ఇప్పుడు దిగ్భ్రమలో ఉంది. భారత్ను ఎలా ఆపాలో తెలియక ఒకవైపు టారిఫ్ల బెదిరింపు,
మరోవైపు G7 దేశాల ద్వారా ఒత్తిడి, IMF, WTO వేదికలపై భారత్ ఎనర్జీ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కానీ భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అమెరికా షేర్ మార్కెట్ ఒక్క రోజులో $1.1 ట్రిలియన్ కోల్పోయింది. డౌ జోన్స్, నాస్డాక్, S&P 500 లాంటి ఇండెక్స్లు గండికొట్టాయి, ఒక్కసారిగా కుప్పకూలాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు గ్రహించారు, భారత్ను బెదిరిస్తే అమెరికాకే నష్టం జరుగుతుంది, అది కూడా ఊహించని స్థాయిలో. రష్యా బెదిరిస్తున్న CPC పైప్లైన్లో షెవ్రాన్, ఎక్సాన్ మొబైల్, షెల్ వంటి అమెరికన్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాటికి భారత్ రిఫైన్డ్ ఆయిల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది, అది కూడా అమెరికన్ రిఫైనరీల ఉత్పత్తిని ఒత్తిడిలోకి నెట్టే స్థాయిలో. భారత్ ఇప్పుడు కేవలం క్రూడ్ ఆయిల్ కొనే దేశం కాదు, గ్లోబల్ ఆయిల్ వాణిజ్యంలో కొత్త రాజుగా ఎదిగింది. రష్యా నుంచి తక్కువ ధరకు కొన్న క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేసి విలువ జోడించి యూరప్, ఆసియా, ఇతర దేశాలకు విక్రయిస్తుంది. భారత రిఫైనరీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఒక్క గ్యాప్ లేకుండా ఈ ప్రక్రియ ద్వారా భారత్కు భారీ ఆదాయంతో పాటు దౌత్య శక్తి కూడా లభిస్తుంది. అమెరికా ఒకప్పుడు ఆడిన ఆట ఇప్పుడు దానిపైనే తిరిగి పడుతుంది. ఒకప్పుడు కేవలం కొనుగోలుదారుగా ఉన్న భారత్ ఇప్పుడు రష్యా మద్దతుతో అమెరికాకు ఆయిల్ రంగంలో ప్రత్యర్థిగా మారింది, అది కూడా అమెరికా ఊహించని రీతిలో. మీరేమనుకుంటున్నారు? రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం భారత్ కొనసాగించాలా లేక ఆపాలా? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. మీ ఆలోచనలు మాకు చాలా ముఖ్యం. ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు నచ్చాయా? అయితే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ఒక్క అప్డేట్ మిస్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.